లా క్లినిక్ బ్రాంచెస్ అన్ని రన్ చేస్తుంది రినౌండ్ సెలబ్రిటీ డర్మటాలజిస్ట్ డాక్టర్ ఎన్ అమూల్య. ఈవిడ డర్మటాలజిస్టే కాదండి, కాస్మెటాలజీ కూడా హ్యాండిల్ చేస్తారు. అండ్ కంప్లీట్ ఐడియా ఉంది ఆవిడకి, ప్రతి ప్రొసీజర్ గురించి, ప్రతి ట్రీట్మెంట్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనం కోకాపేటలో ఉన్న లా క్లినిక్ స్కిన్, హెయిర్ అండ్ డెంటల్కి వచ్చేసాము. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫైన్. ఎంత చూడనికే చాలా అట్రాక్టివ్గా ఉంది. ఒక మనిషి అందంగా ఉండాలంటే మూడిటి మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి వచ్చేసి చర్మము, రెండు వచ్చేసి జుట్టు, మూడు వచ్చేసి పళ్ళు. సో ఈ మూడిట్లో ఏ ఒక్కటి మైనస్ అయినా కూడా మన అందానికే మైనస్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా మనలో ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పూర్తిగా తగ్గిపోతాయి అనమాట. సో మనలో కాన్ఫిడెన్స్ బాగా రావాలి అంటే, మనం అందంగా ఉండాలి అంటే లా క్లినిక్కి వచ్చేసేయాలి. సో ఈ లా క్లినిక్ వచ్చేసి ఆల్రెడీ దుబాయ్లో ఉందండి. డాక్టర్ అమూల్య గారు అనేసి ఉన్నారు. ఆవిడే మన తెలుగు ఆవిడ అనమాట. మనం చాలా గర్వించదగ్గ విషయం. ఆల్రెడీ దుబాయ్లో ఉన్న లా క్లినిక్ని ఇక్కడ తెలుగు వాళ్ళ కోసం ఎందుకు పెట్టకూడదు అని ఒక మంచి ఆలోచనతో హైదరాబాద్లో పెట్టారు. అండ్ ఈ ట్రీట్మెంట్స్ అన్ని ఇక్కడ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటారేమో, వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ లో మీరు ఈ ట్రీట్మెంట్స్ అన్ని చేయించుకోవచ్చు విత్ లాట్స్ ఆఫ్ సేఫ్టీ. ఆల్రెడీ దుబాయ్లో ఉన్న క్లినిక్లో 20,000+ క్లయింట్స్ ఉన్నారండి వాళ్ళకి. ఇప్పుడు మన హైదరాబాద్లో ఇంకా 1 year కూడా అవ్వలేదేమో, ఇక్కడ అప్పుడే చాలా దగ్గరగా రీచ్ అవుతున్నారు. అంటే వీళ్ళ సర్వీసింగ్ అంతా బాగుంటుందన్నమాట. హెయిర్లో కానీ, స్కిన్కి సంబంధించి కానీ, డెంటల్కి సంబంధించి కానీ మన అమూల్య గారు చాలా బాగా మనకి రెస్పాన్స్ ఇస్తారు. అదేవిధంగా మనకి సాటిస్ఫై అయ్యే ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. అండ్ డాక్టర్కే కాదు, ఇక్కడ స్టాఫ్కి కూడా ప్రతి ట్రీట్మెంట్ గురించి, ప్రతి ప్రొసీజర్ గురించి కంప్లీట్ ఐడియా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు రాగానే ఒక క్లయింట్ గురించి ఎంత బాగా వర్కౌట్ చేస్తారంటే, పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుందండి. ఇక్కడ దుబాయ్లో మీకు ఆల్రెడీ తెలిసిందే, ఒక అమ్మాయి అందం ఎలా ఉండాలి, స్కిన్ ఎలాంటి టోన్ ఇష్టపడతాం, కొరియన్ వాళ్ళది ఇష్టపడతాం, నెక్స్ట్ వచ్చేసి దుబాయ్ వాళ్ళది బాగా ఇష్టపడతాం. సో అమూల్య గారు ఆల్రెడీ దుబాయ్లో చేసి ఇక్కడికి వచ్చి ఈ క్లినిక్ పెట్టారు. సో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి ఈ క్లినిక్ గురించి అంతా తెలుసుకుని ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారో మనం లైవ్లో చూసేద్దాం. ఓకేనా? నాకైతే వీళ్ళు సజెస్ట్ చేసిన ట్రీట్మెంట్ ఫేస్ జిఎఫ్సి. ఫేస్ జిఎఫ్సి అంటే ఏంటో తెలుసుకుందామా? లెట్స్ గో. సో ఇక్కడైతే అర్జున్ అంబటి గారికి బ్లడ్ తీస్తున్నారండి. అసలు ఎందుకు తీస్తున్నారు, అసలు ఈ జిఎఫ్సి ట్రీట్మెంట్లో ఎన్ని స్టెప్స్ ఉంటాయి అనేది ఒకసారి డాక్టర్ మిలి గారిని అడిగి కనుక్కుంటాం. హాయ్ మిలి గారు. హాయ్. సో అంటే ఇది జిఎఫ్సి ఫేస్ ట్రీట్మెంట్లో ఇది ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఇది ఏ స్టెప్? So this is the first step where we are drawing blood. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ బ్లడ్ తీసే ముందు క్లయింట్ ఏమన్నా ఎంటీ స్టమక్తో రావాలా, అంటే ఏమన్నా స్ట్రిక్ట్గా ఉంటుందా, ఇది తినొద్దు ఇది తాగొద్దు అని? As such, there are no restrictions, just Okay. that the person should be well hydrated and they should not have alcohol just prior to the procedure. ఓకే. Other than that, there are no restrictions before the procedure. బ్లడ్ తీసుకుని వచ్చే ముందు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని నేను డాక్టర్ని అడిగితే తను అంటున్నారు, ఎలాంటి ఫుడ్ అయినా తీసుకోవచ్చు, ఆల్కహాల్ అండ్ స్మోక్ చేయకుండా వస్తే చాలట. సో మిలి గారు, ఈ బ్లడ్ తీసుకున్న తర్వాత ఎంతసేపు క్లయింట్ రెస్ట్లో ఉండాలి, అంటే వాక్ చేయకుండా ఎలాంటివి ఉంటాయి? No, there are, they can just be their normal self. They don't have to stay on the bed because the amount of blood that we are extracting is very little. Okay. So they don't have to rest after the drawing of blood. ఎస్, ఓకే అండి. చాలా కొంచెమే బ్లడ్ తీస్తారంట, సో ఏం ప్రాబ్లం లేదు, ఎలా అయినా ఉండొచ్చు అని చెప్తున్నారండి. ఇది అండి జిఎఫ్సి ట్రీట్మెంట్లో ఫస్ట్ స్టెప్. సో నెక్స్ట్ స్టెప్స్ చూద్దాం, ఇంకా ముందు ఏమేం చేస్తారో చూసేద్దాం. సో ఇందాకైతే అర్జున్ అంబటి గారికి బ్లడ్ తీశారు, అది ఎందుకు తీశారు అనేది, తీసి బ్లడ్ ఎక్కడ పెట్టారు, ఆ మిషన్లో, ఒక మిషన్లో పెట్టారు, ఆ రెండింటి గురించి మనం మిలి గారితో మాట్లాడతాం. ఇందాక మీరు అర్జున్ గారికి బ్లడ్ తీశారు కదా, అసలు బ్లడ్ ఎందుకు తీశారు ఫస్ట్ థింగ్? So basically why we took blood is because we need the growth factors which are present in the blood, right? So those growth factors only we will then inject into the skin to give the changes in the skin, right? That is why we draw blood. Okay. సో ఇప్పుడు తీసుకున్న బ్లడ్ మాత్రం మీరు ఒక మిషన్లో పెట్టారు. ఆ మిషన్ ఏంటి, అందులో ఎందుకు పెట్టారు?
So what happens in the machine, the centrifuge machine, is from the blood, the red blood cells Okay. and the plasma that is separated in the machine. Okay, now that plasma, it has platelets, Okay. which will then release growth factors after breaking down in the machine itself. Okay, and those growth factors in the plasma that are there, we will inject into the skin, which will then improve the skin quality. It will work on fine lines and pigmentation also. ఓకే. సో అంటే ఈ ఫైన్ లైన్స్, పిగ్మెంటేషన్ వీటన్నిటి కోసం మనం బ్లడ్ సెల్స్ కావాలి, దాని ప్లాస్మా కోసం మీరు ఆ మిషన్లో పెట్టారు. Exactly. సో అంటే మనం ఫస్ట్ స్టెప్ వచ్చేసి బ్లడ్ తీసుకోవాలి. Yes. Yeah. దెన్ అంటే ఇప్పుడు మనం బ్లడ్ తీసుకున్న తర్వాత మినిమం సెకండ్ స్టెప్కి ఎంత గ్యాప్ ఉండాలి? So after we draw the blood, then we first keep it for the cells to settle down, and then we put it inside the machine, right? So the total duration of the preparation is around 45 minutes. 45. Yeah, so once in 45 minutes, the blood cells and the plasma will be prepared. ఓకే. Then we will take the plasma into smaller syringes, and then it will be injected into the skin. సో ఓకే, అల్టిమేట్గా ఏంటంటే ప్లాస్మా ద్వారానే ఈ ట్రీట్మెంట్ అనేది సెకండ్ స్టెప్కి స్టార్ట్ అవుతుంది. సో దాన్ని బ్లడ్ సెల్స్ని అండ్ ప్లాస్మా కోసమే వీళ్ళు మిషన్లో పెట్టారు. ఆ మిషన్ ఏంటండి? Centrifuge. సెంట్రిఫ్యూజ్. ఓకే, ఆ మిషన్లో పెట్టారు. దెన్ ఒక బ్లడ్ తీసుకున్న తర్వాత ఒక 40 మినిట్స్ తర్వాత మళ్ళీ సెకండ్ స్టెప్ ట్రీట్మెంట్కి స్టార్ట్ చేస్తారన్నమాట. Yes. మిలి గారు, సో ఇప్పుడు ఇదేంటి? So basically what we're doing is we're applying a numbing cream which will give an anesthetic effect. Okay. Right? So we apply the cream and leave it on for around 30 minutes. And because when we're doing the injection, the patient will feel comfortable and they won't have any discomfort. సో మామూలుగా అయితే మనకు అనెస్థీషియాతో మత్తు వస్తుంది కదా, సో ఈ క్రీమ్తో మాత్రం స్కిన్ అంతా మొద్దు పారిపోతుంది అనమాట. తర్వాత అంటే వీళ్ళకి నీడిల్ ద్వారా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు కదా, సో అందుకని ఈ క్రీమ్తో వీళ్ళకి అనెస్థీషియా అనమాట. Exactly. ఎస్. సో ఇది ఎంతసేపు? ఒక హాఫ్ అన్ అవర్. Yeah, we leave it on for half an hour. And meanwhile, when the cream is on, our GFC will also get prepared. We'll then remove the cream, cleanse the entire area, and then we'll inject. రైట్. మామూలుగా మనకందరికి GFC ట్రీట్మెంట్ అంటే ఆల్మోస్ట్ అందరికి ఐడియా ఏంటి అంటే హెడ్కి హెయిర్ లాస్, అంటే బాల్ హెడ్కి, తర్వాత హెయిర్ ఎక్కువ పోయిన వాళ్ళకి, థిన్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఈ GFC ట్రీట్మెంట్. ఫేస్ GFC అనేది చూస్తున్నాము. సో అంటే దీని ఎలా ఉంటుందండి రిజల్ట్ చేసిన తర్వాత? So immediately you may not see any improvement because we've just done the procedure, but over a few days, say anywhere between 1 week to 2 weeks, what the patient feels is that the skin texture has improved, the lines look better, and the complexion also looks better. Okay, so basically an overall rejuvenation of the skin is what happens after the GFC. Plus we also repeat sessions. We do repeat sessions. So we do at least 1 session a month, and we do about 4 to 6 sessions over a period of time. అంటే స్కిన్ టోన్ని కలర్ని బట్టి ఉంటుందా ఈ సెషన్స్? It will not change the color of the skin. If you have any dark patches or hyperpigmentation, it will improve those patches. ఫైన్ లైన్స్? Yes, fine lines it will definitely improve. So also has an anti-aging effect. So if somebody wants to look younger, then that's when they can consider this treatment, because it's also where we are using your own blood cells and giving you the desired results. So we're not injecting anything from outside. We're just using your body's own growth factors to give the desired result. సో ఈ ట్రీట్మెంట్ ద్వారా ఫైన్ లైన్స్ కవర్ అయిపోతాయి, స్మైల్ లైన్స్ కవర్ అయిపోతాయి. యాంటీ ఏజింగ్కి ఈ ట్రీట్మెంట్ చాలా యూజ్ అవుతుంది అని చెప్పారండి. అంటే మన స్కిన్ని బట్టి సెషన్స్ అనేది ఉంటుంది కదండి. You have at least about 4 to 6 sessions is what you will need to get visible changes on the skin. ఓకే, మినిమం అంటే 4 to 6 సెషన్స్ తీసుకోవాలి అంట. మనం మంచిగా కనిపించాలి, మనం అనుకున్నంత కనిపించాలి అంటే మినిమం 4 to 6 సెషన్స్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో ఇది ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలి. Half an hour, the anesthetic will have its effect, and then we can start injection. ఓకే, సో హాఫ్ అన్ అవర్ తర్వాత వీళ్ళు ఇంజెక్షన్తో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఆ నీడిల్ ఎలా ఉంటుందండి? పెయిన్ఫుల్గా ఉంటుందా? ఇంత పెద్దగా ఉంటుందా? చిన్నగా ఉంటుందా? Okay, so the needle is very small. We're using the very tiniest needle possible. It's also very thin, and the length of the needle is also very small. So generally, after the numbing cream, people don't really feel much. Yeah, so it's just that you will feel as if something's touching on your skin. చాలా సన్నగా ఉంటుందంట అండి. జస్ట్ అలా టచ్ చేసిన ఫీలే ఉంటుంది తప్పితే పెయిన్ అయితే జీరో. నో పెయిన్ అండి, పెయిన్లెస్ ట్రీట్మెంట్ అనమాట. మనం ఏదో భయపడతాం కదా ఇంజెక్షన్ అనేసరికి. సో నీడిల్ మాత్రం చాలా చిన్నగా ఉంటుందట. సో మిలి గారు, అక్కడ మనం
అనెస్థీషియా క్రీమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ మీరు ఏం చేశారో ఒకసారి చెప్పాలి. So we let the cream stay on the skin for around 30 to 40 minutes, Okay. so that the cream will start having its effect and the skin starts to become numb. After that, then once we remove the cream, we clean the area and then we inject the GFC that we have prepared. ఓకే. సో ఆ క్రీమ్ ని అప్లై చేసిన తర్వాత 30 to 40 మినిట్స్ తర్వాత క్లీన్ చేసేసి వీరు ఇంజెక్ట్ చేస్తారనమాట. సో ఆ ఇంజెక్ట్ అనేది ఎంతసేపు అంటే ఎన్ని నీడిల్స్ ఉంటుంది? So usually there are not many pricks, few Okay. pricks only. We at a specific distance we inject on the concerned area, and then once we inject, the skin will be a little bumpy. ఓకే. That will settle down in around 2 to 3 hours. That's about it. There is no pain, no discomfort post procedure. Okay, we apply an antiseptic cream after the injection is done, ఓకే. and then the patient can go about doing their normal activities. ఓ సూపర్. That's it. ఇంజెక్ట్ చేసిన తర్వాత చిన్న ఏదో బంపింగ్ లాగా వస్తుంది, అంటే కొంచెం స్వెల్లింగ్ లాగా వస్తుంది. తర్వాత వాళ్ళు క్రీమ్ కూడా అప్లై చేస్తారు. జస్ట్ 2 to 3 అవర్స్ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు. Yes. సో నో పెయిన్ అండి, పెయిన్ కూడా ఉండదు అనమాట. అంటే పేరుకి ఇంజెక్షన్ దట్స్ ఆల్ అంతే, ఎందుకంటే దాన్ని గుచ్చుతారు కాబట్టి ఇంజెక్షన్ అంతే. సో అంటే ఇప్పుడు మామూలుగా మిలి గారు, ఇప్పుడు సెలబ్రిటీస్ కానివ్వండి, లేదంటే ఇట్లా ఫ్రేమ్ ముందర కనిపించే వాళ్ళు, మేకప్ వేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎన్ని డేస్ కి మళ్ళీ మేకప్ క్రీమ్స్ అప్లై చేయొచ్చు అంటారు? So generally after the procedure, about 24 hours, we advise not to apply anything on the face. ఓకే. ఈవెన్ మాయిశ్చరైజర్ ఆల్సో? Moisturizer, sunscreen can be applied, Okay, yes. but nothing else. No active creams like anti-aging cream, Yes. pigmentation Okay, creams, okay. or even makeup for at least 24 hours. We generally ask you to avoid. ఓకే. If somebody has an important shoot or an event Yes. that they have to attend, then usually 48 hours is a safe gap to do the procedure before. ఓకే. ఓకే. సో ఏంటంటే 24 అవర్స్ వరకు ఓన్లీ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అప్లై చేయొచ్చు అంట. ఇవన్నీ కెమికల్స్ కాబట్టి వీళ్ళు అప్లై చేయకపోవడమే సేఫ్ అనమాట. అంటే ఇంత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మనకి గుడ్ రిజల్ట్ రావాలి అంటే ఖచ్చితంగా మిలి గారు చెప్పింది మనం ఫాలో అవ్వాల్సిందే. సో దీనికి సంబంధించి ఏమన్నా ఫుడ్ కానీ అంటే ఏమన్నా? No, there are no restrictions with the Okay. procedure. You can just go about your normal routine. ఓకే. There is no restriction in diet, no restriction in doing anything else. అచ్చా. Only for first 24 hours you have to be a little cautious. That's about it. Avoid things like makeup, excessive sweating and swimming. సూపర్. సో అంటే ఇప్పుడు మనం మీ ట్రీట్మెంట్ ఇస్తారు, ఇట్స్ ఫైన్. తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం ఎలా, అది వెరీ ఇంపార్టెంట్ కదా ఆఫ్టర్ ట్రీట్మెంట్. Yes. సో ఎలా? So maintenance, usually whenever we are suggesting a treatment, there are certain number of sittings that we have to do. ఓకే. So every once a month the sessions are done. You do around 4 to 6 sittings. Once you've done 6 sittings, you see a significant improvement in the skin quality and texture. అచ్చా. Post that, if somebody wants to maintain it, ఎస్. then depending on the requirement, we generally say you do a maintenance sitting once every 3 months or once every 6 months also. ఓకే. That's it. ఫస్ట్ మాత్రం ఎవ్రీ 1 మంత్ కు 4 or 6 సెషన్స్ కి అటెండ్ అవ్వాలి. వీళ్ళు ట్రీట్మెంట్ తీసిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలి అంటే 3 months కి ఒకసారి ఆర్ 6 months కి ఒకసారి మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. సో దీనికి ఏజ్ ఎక్కడి నుంచి, అంటే జిఎఫ్సి ఫేస్ ట్రీట్మెంట్ అనేది ఏ ఏజ్ నుంచి తీసుకోవచ్చు, ఏ ఏజ్ లాస్ట్ ఏజ్, ఈ ఏజ్ వరకు తీసుకోవద్దు అంటే స్టార్టింగ్ ఏజ్? Okay, so anybody can do it, but generally after the age of, it's more beneficial after the age of 30. But 30, but even before, like after 25 also people do it. Generally after the age of 30, it's a safe treatment to do. ఓకే. It, like I said, it has no side effects if we are just using your own growth factors from the body and injecting. So practically anybody can do it except for pregnant ladies or ladies who are lactating. అచ్చా. That's it. This is a contraindication. Those people are not to be done. ఇప్పుడు మామూలుగా షుగర్ పేషెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్? It can be done for sugar patients also. Conditions where we absolutely don't do it is Right. if you're pregnant, if you're breastfeeding or lactating, and also if you have any active skin disease on the treatment area. ఓకే. Then we don't do it. Other than that, it can be safely done. సో ఏంటి అంటే అండి, యాక్చువల్గా 30 years తర్వాత నుంచి 30 years నుంచి తీసుకుంటే కరెక్ట్ ట్రీట్మెంట్ అంటున్నారు. ఎదర్ లేదు, ఇప్పుడు కొంతమంది 25 years తర్వాత కూడా చేయించుకుంటున్నారు. ఓకే. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, మదర్ ఫీడ్ ఇచ్చే వాళ్ళు కానీ, స్కిన్ డిసీజ్ ఏదైనా ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు కానీ ట్రీట్మెంట్ చేసుకోకపోతేనే బెటర్ అంటున్నారు మిలి గారు. సో వెరీ నైస్ అండి, మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జిఎఫ్సి ఫేస్ ట్రీట్మెంట్ గురించి. అదేవిధంగా మేము లైవ్లో కూడా మా ఆడియన్స్కి మేము చూపించగలిగాము. అంటే జిఎఫ్సి ట్రీట్మెంట్ అంటే హెయిర్కి అనేదే ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు, బట్ ఫేస్కి అనేది మేము లైవ్లో చూపించారు. మాకు
So GFC can be done for a lot of other issues also. It is basically a treatment for wound repair and healing of the skin. Acha. So it can be done on the face, on the scalp, for hands, for feet For teeth. rejuvenation. Even if you have any orthopedic surgeries for the recovery, even for that it is done. So it is a very good treatment. It has multiple applications. ఓకే, సో జిఎఫ్సి ట్రీట్మెంట్ అనేది ఓన్లీ ఫేస్ కాదండి, చాలా ఉందని చెప్పేశారు. అంటే ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ అండి, ఇప్పుడు మనం ఈ జిఎఫ్సి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఒకసారి చేయించుకొని దెన్ స్టాప్ అయ్యాం అనుకోండి, సో ఫస్ట్ ఉన్న స్కిన్ మళ్ళీ స్టార్ట్ అవుతుందా, ఇంకా నార్మల్ అయిపోతామా? So if you do only one session and then you don't take it, there's not going to be much change ఓకే, in the skin quality or texture. Whatever result you achieve with one session, that will last you maximum for 1 to 2 months, ఓకే. and then your skin becomes what it was. సో అందుకే అండి మనం మెయింటైన్ చేసి దీన్ని మిలి గారు చెప్పినట్టు మన సెషన్స్ కంప్లీట్ అయిన తర్వాత 3 monthsకి ఒకసారి 6 monthsకి ఒకసారి మనం మెయింటైన్ చేస్తే మాత్రం మన స్కిన్ ఎప్పుడు షైనీగా గ్లోగా ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్ అండి, జిఎఫ్సి ఫేస్ ట్రీట్మెంట్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? Absolutely no side effects. ఓకే, రైట్. That's it. Like I said, a little bumpy skin for 2 or That's 3 hours. There can be some pain if a person is pain sensitive. That also usually goes away in a couple of hours. As such, there are no side effects. సో జిఎఫ్సి ఫేస్ ట్రీట్మెంట్ అనేది సేఫ్ అనే చెప్తున్నారు, ఓన్లీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండదు అంట. సో ఇదండి జిఎఫ్సి ఫేస్ ట్రీట్మెంట్ గురించి మిలి గారు చాలా చక్కగా చెప్పారు, మాకు బాగా చూపించారు కూడా లైవ్ లో. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. You're most welcome.